ఏం చేయాలి? మహేష్ గారికి ఫోన్ చేయాలి. ఇంత టెన్షన్ లో కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఏ హలో, ఎక్కడ్రా? ఇలాంటి చిల్లర డైలాగులు ఏం మాత్రా? కొద్దిగా అర్జెంట్ పని పడిందిరా నీకు. ఒక విషయం చెప్పాలి, కొద్దిగా తొందరగా రాగలవా? నువ్వేంద్రా ఇటు ప్రత్యక్షం మెరుపు తీగంటే అట్టే ఉంటది. ఏమిరా కొండేపొలం గేట్ అన్నావు, అదన్నావు. చాలా వచ్చాగా. అయినా నీకు ఒక అర్జెంట్ విషయం చెప్పాలి. ఒకటి అర్జెంటా? పోతావా? ఇటు వెళ్ళిపోతాంట లేసా నిలబడా రేకులు ముందు ఇంత సీరియస్ గా ఉన్నాను. సీరియస్ ఇంత విషయం చెప్తా ఉంటే నవ్వుతా ఉన్నాను. ఈ రోజు మీ అక్క చేసిన పనికి ఇంట్లో నాకెంత లాసు ఏంది మీ అక్క చేసే పని చదవం లేదురా అసలు. మీ అక్క వాళ్ళు ఎంత ప్రాపర్టీ ఏం పోయింది, ఎంత లాస్ అయ్యింది నీకు తెలుసా? ఎంత దిగులు చేసిందా? షాపింగ్ చేస్తే దాన్ని ఎవర్రా? ఏమన్నా ఫ్లాట్ ఏమన్నా కొనిందా? అదే అలాంటిది ఏం లేదురా. లేకపోతే ఎవరికైనా షూరిటీ పెట్టిందా? షూరిటీ పెడితే దానికి ఎందుకురా ఎంత తంటాలు? ప్రాపర్టీ ఎంత విలువైంది పోయింది, ఏం అర్థం కావట్లేదురా. బంగారం ఏమైనా పోయిందా? బంగారం పోతే అంత విలువైంది ఎందుకంటారా? డైమండ్ డైమండ్ గేమండ్ పోతే దానికి ఏమోరా, ఎట్లా చెప్పాలో నీకు అర్థం కావట్లేదు. అరే అక్కపోతేనే బాధపడలేదు, సెకండ్ సెటప్ పోతే ఎందుకు బాధపడతాను? ఇది బంగారం కూడా కాదురా, అంతకంటే విలువైందిరా. వజ్రం కూడా కాదురా. కాదు బాత్రా పరా. రే చెప్తారా? పొద్దు నుంచి చూడంటున్నా, క్వార్టర్ కూడా ఇప్పించాలి. ఇప్పిస్తా సరే కరెక్ట్గా చెప్పాలి. చెప్పి ఏడు పోతాను. మీ అక్క బట్టలు ఉతికేటప్పుడు నా డ్రైవర్కి బొక్కేసిందిరా. పురుగులు పట్టి నాశనం అయిపోతావురా నా కొడక. అది కాదురా, ఒరే చెప్తారా? వెళ్ళిపోయాడు, ఇక ఎంప్లాయిడ్ అయిపోయాడు. ఇంక వాడే వెళ్ళిపోయాక నేనెందుకు పోతా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ అండ్ D10 పవన్ రాథోడ్ అలియాస్ పావని. ఏఎస్ క్రియేటివ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.